హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. నేనైతే మీకు అందరి కోసం ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. అదేంటిదో కాదు, నేను నా ఫ్యామిలీతో కలిసి ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నానండి. మేము హైదరాబాద్ వచ్చేసి 11 ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి అయితే వెళ్ళలేదు. ఈసారి ఎట్లయినా సరే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు మేము నైట్ టైం బయలుదేరామండి. ఫైనల్గా అయితే ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తున్నానని నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో స్టార్ట్ అయిపోయామండి. మేము అక్కడికి రాగానే చాలా షాక్ అయ్యామన్నమాట. ఎప్పుడూ రాలేదు కదా, మాకైతే ఫస్ట్ టైము, చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాం మేమందరం అయితే. కానీ అక్కడికి వచ్చి చూడంగానే ఇంత క్రౌడ్ ఉన్నారండి, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. క్యూలు అయితే 2-3 క్యూ లైన్స్ ఉన్నాయి. మేము వచ్చేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళలేకపోయాము, అందుకని సైడ్ క్యూ అని చెప్పారు. ఇంకా మేమందరం కలిసి అటు నుంచి సైడ్కి వెళ్ళిపోయాం అనమాట. కానీ వెళ్ళినంతసేపు అయితే జనాలు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారండి. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము వెళ్ళింది సెకండ్ డే అనమాట. అయినా కానీ అసలు ఎంత రష్ ఉన్నారంటే పిల్లలతో, చిన్న పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారండి అక్కడికి. అసలు చాలా మొత్తానికైతే ఖైరతాబాద్ గణేష్ని చూస్తున్నానని మనసులో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా దారిలో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చండి. చాలా మనం చైన్స్ కానివ్వండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. నేనైతే ఏం తీసుకోలేదు, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మనం వెళ్ళినంతసేపు ఏ ఒక ఐటమ్స్ అక్కడ రోడ్డు మీద మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అట్లా అవన్నీ చూసుకొని నడుచుకుంటూ రాగానే గణేష్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఖైరతాబాద్కి వెళ్ళి ఖైరతాబాద్ గణేష్ని చూస్తున్నాను కదా, మనసులో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఫైనల్గా అలా గణేష్ని చూడగానే నా కళ్ళల్లో అయితే అలా వాటర్ అనేవి వచ్చేసినాయి. ఎందుకు మేము 12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాం, కనీసం మాకు చూడడానికి కూడా అసలు కుదరలేదు. ఈసారి అంతా దేవుడి దయ వల్లే మేము వచ్చామని అనుకుంటున్నాము. ఏదైనా దేవుడి దయలేంది ఏది జరగదు కదండి. సేమ్ మాకు కూడా అట్లాగే అనుకున్నాము. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్గా ఖైరతాబాద్ గణేష్ని అయితే చూసేసానండి. మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం వెళ్ళి గణేష్ని చూస్తున్నారా? నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్ అండి. మీకు అదిగాక ఒకటి చెప్తాను, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ గణేష్తో సెల్ఫీ దిగడానికి చాలా ఇష్టపడుతున్నారండి. ప్రతి ఒక్కరూ సెల్ఫీ విత్ గణేష్ గణేశుడి దగ్గర నుంచొని ఫోన్లు పట్టుకొని వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి అందరు అక్కడికి వస్తున్నారు అనమాట. అందుకే ఖైరతాబాద్ గణేష్ అనేది అంత ఫేమస్ అయిందనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్ అండి. మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.